Hello everyone, welcome back to the Explain series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. So today we are going to talk about the ozone holes over the Antarctica. Okay, సో ఓజోన్ హోల్ అనేటువంటిది మనం తరచుగా ఉన్నటువంటి మాట అమ్మ. ఓకే, సో తరచుగా మనం న్యూస్లోను ఆర్టికల్స్లోను హిందూ పేపర్లోను మనం ఈ యొక్క ఓజోన్ హోల్ అనేటువంటి వర్డ్ని ఎక్కువగా వింటూ ఉంటాం. ఓకే, సో అసలు ఈ ఓజోన్ హోల్ అంటే ఏంటి, ఈ యొక్క ఓజోన్ హోల్ అనేది అంటార్క్టికాలో ఎందుకు ఫామ్ అవుతుంది, ఓకే, మిగతా ప్రాంతాల్లో ఎందుకు ఫామ్ అవ్వట్లేదు, ఓకే, సో దానికి గల రీజన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో దెర్ వాజ్ ఎ న్యూస్ ఆర్టికల్ దట్ వాజ్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్. ఓకే, సో ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాల్డ్ కోపర్నికస్ సెంటినెంటల్. ఓకే, సో ఏం పేరమ్మా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంటే ఇది మనకి ఇస్రో లాగా యూరోపియన్ యూనియన్ కూడా ఒక స్పేస్ ఏజెన్సీ ఉంది. ఓకే, సో మొత్తం యూరోపియన్ యూనియన్ కూడా మనకి దాదాపుగా 27 కంట్రీస్ ఉన్నాయి కదమ్మా. సో ఈ 27 కంట్రీస్ అన్నీ కూడా సో దే ఎస్టాబ్లిష్డ్ ఏ స్పేస్ ఏజెన్సీ కాల్డ్ ఈఎస్ఏ. దాన్నే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటాము. సో మనకి ఇస్రో ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి యూరోప్ వాళ్ళది, నాసా స్పేస్ ఏజెన్సీ అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఏజెన్సీ అది యుఎస్ఏ వాళ్ళది, అట్లాగే రాకాస్మోస్ అనేటువంటిది సో రష్యా వాళ్ళది, జక్సా జపనీస్ వాళ్ళది, ఇట్లా మనం వింటూ ఉంటాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద స్పేస్ ఏజెన్సీస్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో అట్లాంటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేటువంటిది సో కోపర్నికస్ సెంటినెంటల్ 5P అనేటువంటి శాటిలైట్ ఏం డిటెక్ట్ చేసిందమ్మా, రీసెంట్గా ఈ యొక్క శాటిలైట్ అనేది సో ఇట్ డిటెక్టెడ్ ఏ 26 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ జైంట్ హోల్ ఇన్ ద ఓజోన్ లేయర్. ఓకే, సో దాదాపుగా 26 మిలియన్లు అంటే ఏంటమ్మా, 26 మిలియన్ అంటే ఎంత, 10 లక్షలు. ఓకే, సో 260 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాంతంలో మనకి సో ఓజోన్లో లేయర్ అనేది క్షీణించింది, ఓజోన్ పొర థిన్ అయిందని చెప్పి ఈ యొక్క కోపర్నికస్ సెంటినెంటల్ 5P అనేటువంటి శాటిలైట్ అనేది క్లియర్ కట్గా మనకి డిటెక్ట్ చేసింది. సో అదే విషయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు సో పత్రికల్లో కూడా ప్రచురించారు. ఓకే, సో దిస్ బికేమ్ ఏ వెరీ వెరీ బిగ్ న్యూస్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ కమ్యూనిటీ. ఓకే, సో ఓజోన్ అనేది ఏంటి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సో ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటమ్మా, O3. ఓకే, సో ఆక్సిజన్తో పాటు ఎడిషనల్గా ఒక నేసెంట్ ఆక్సిజన్ అంటాం. అంటే ఏంటమ్మా, ఆక్సిజన్ రాడికల్ అనేది, ఓకే, సో ఆక్సిజన్ రాడికల్ అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు ఏమవుతుంది, ఓజోన్ అనేటువంటిది ఒక రియాక్టివ్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఓజోన్ ఈజ్ నథింగ్ బట్ ద కంప్రైజింగ్ ఆఫ్ 3 ఆక్సిజన్ ఆటమ్స్. ఓకే, 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నటువంటి యొక్క పదార్థాన్ని మనం ఏమంటాం, ఓజోన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా, సో జనరల్గా ఇది వెరీ వెరీ అన్స్టేబుల్ అనమాట. సో జనరల్గా స్టేబుల్గా ఉండదు. ఓకే, సో అండర్ సమ్ పెక్యులర్ కండిషన్స్, కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో మాత్రమే ఈ యొక్క ఓజోన్ కింద ఇది మారుతుంది. ఓకేనా, సో మనకి ఇఫ్ యూ గో టు ద జోగ్రఫీ, సో జోగ్రఫీ పరంగా మనం వెళ్ళినట్టయితే సో ఎర్త్లో మనకి లేయర్స్ అనేవి ఉంటాయమ్మా. సో ఎర్త్లో మనకి ప్రప్రథమంగా ట్రోపోస్పియర్ అనేటువంటి లేయర్ ఉంటుంది. సో ఆ తర్వాత స్ట్రాటోస్పియర్ అనేటువంటి లేయర్ ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత మనకి మెసోస్పియర్, థర్మోస్పియర్, అట్లాగే ఐనోస్పియర్ ఇట్లాంటి లేయర్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది ఈ యొక్క స్ట్రాటోస్పియర్లో స్ట్రాటో ఆవరణంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అరౌండ్ 55 కిలోమీటర్స్ హైట్లో మనకి ఈ యొక్క స్ట్రాటోస్పియర్ అనేది విస్తరించి ఉంటుంది. ఓకే, సో రఫ్లీ అరౌండ్ 15 to 35 కిలోమీటర్స్లో అంటే ఏంటమ్మా, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ట్రోపోస్పియర్ యొక్క హైట్ దాదాపుగా మనకి 16 కిలోమీటర్స్ వరకు మనకి ఉంటుంది. సో ఆ తర్వాత అంటే ఆ యొక్క ఇమీడియట్ ట్రోపోస్పియర్ వెంటనే మనకి ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది అరౌండ్ 15 to 35 కిలోమీటర్స్లో మనకి ఈ యొక్క లేయర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ లేయర్ ఈజ్ ఎస్పెషల్లీ ప్రొటెక్టింగ్ ద హార్మ్ఫుల్ యూవీ రేస్. ఓకే, సో సోలార్ రేడియేషన్లో వచ్చేటువంటి హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ని, ఓకే, ఇది చాలా క్యాన్సర్ కారకమైనటువంటి రేడియేషన్ అమ్మ. ఇట్స్ ఏ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్. సో ఈ రేడియేషన్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, జనరల్గా మనకి అంటార్క్టికాలోను ఆస్ట్రేలియాలోను ఓకే, సో చాలా ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఓజోన్ లేయర్ అనేది థిన్ అవుతుంది, ఓజోన్ లేయర్ అనేది క్రమేపీ ఓకే దాని యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని సో మనకు కోపర్నికస్ సెంటినెంటల్ 5P అనేటువంటి శాటిలైట్ రీసెంట్గా కూడా నిర్ధారించింది. సో అసలు ఈ యొక్క ఓజోన్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, ఓజోన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ద 3 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్. మనం ఆల్రెడీ చూసాము. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది ఒక హై ఎనర్జీ సోలార్ ఫోటాన్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, సో ఆక్సిజన్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అనేది స్ప్లిట్ అయ్యి ఓకే, సో ఆక్సిజన్ రాడికల్ కింద ఫామ్ అయ్యి ఈ ఆక్సిజన్ రాడికల్ కాస్త ఏమవుతుంది
ఓకే. సో ఇట్ విల్ అగైన్ కంబైన్ విత్ ద ఆక్సిజన్ ఆటమ్ అండ్ ఫార్మ్స్ ద ఓజోన్. ఓకే. సో ఆక్సిజన్ నుంచి రాడికల్స్ కింద ఏర్పడినటువంటి ఆక్సిజన్ కాస్త మళ్ళీ అదే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఓజోన్ కింద ఏర్పడుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఆక్సిజన్ ఆటమ్ కాస్త నేసెంట్ ఆక్సిజన్ కింద మారుతుందో, అంటే హై ఎనర్జీ రాడికల్ కింద మారుతుందో, దాన్నే ఫోటో డిసోసియేషన్ అంటాం. అంటే లైట్లో మాత్రమే, ఈ యొక్క హై ఎనర్జీ లైట్లో మాత్రమే ఆక్సిజన్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే. సో లేటర్ బ్రేక్ అయిన తర్వాత ఈ యొక్క బ్రేక్ అయినటువంటి ఆక్సిజన్ కాస్త మళ్ళీ ఆక్సిజన్ ఆటమ్తో కలిసి ఓజోన్ని ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఓజోన్. ఓకే. సో దీని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాట్ ఈస్ దిస్ ఓజోన్ హోల్? ఓకే. సో సార్ ఓజోన్ హోల్ అంటున్నారు కానీ ఓజోన్ హోల్ అంటే చెప్పట్లేదు. ఓకే. సో ఓజోన్ హోల్స్ అనేవి, ఓకే, దీస్ ఆర్ ద థిన్నింగ్ ఏరియాస్ ఆఫ్ ద ఓజోన్. ఓకే. సో మొత్తం మన యొక్క ఎర్త్ ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాటోస్ఫియర్ పైన, అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ట్రోపోస్ఫియర్ స్ట్రాటోస్ఫియర్ మధ్యలో మనకేంటి ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది ఉంటుందమ్మా. సో ఈ ఓజోన్ లేయర్ అనేది ఎస్పెషలీ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ద యూవీ రేస్ అని చెప్పాను ఆల్రెడీ. ఓకే. సో ఎప్పుడైతే దీని యొక్క థిక్నెస్ అనేది తగ్గుతుందో, దీని యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుందో, ఆటోమేటిక్గా ఆ థిక్నెస్ తగ్గినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటాము, ఓజోన్ హోల్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాము. ఓకేనా. సో ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద 1984. 1984లోనే మొట్టమొదటిసారిగా సో అంటార్టికా ప్రాంతంలో ఈ యొక్క ఓజోన్ హోల్స్ అనేవి ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు గమనించారు. ఓకే. సో ఎస్పెషలీ అంటార్టికాస్ హెయిలీ బే రీసెర్చ్ స్టేషన్ దగ్గర, ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద ఓజోన్ అంతా కూడా ఏమైంది, అక్కడ థిన్ అయిపోయింది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావడం జరిగింది. ఓకే. సో అట్లాంటి థిన్నింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్ అంటే కన్నం పడ్డం కాదమ్మా. ఓకే. ఇట్ జస్ట్ ఆ లేయర్ కాస్త దాని యొక్క డెన్సిటీ తగ్గి, సో డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో థిన్నింగ్ ఆఫ్ ద ఓజోన్ ఈస్ కాల్డ్ యాజ్ ఓజోన్ లేయర్ అంటారు. ఓకేనా. సో అట్లాంటి ప్రాంతాన్ని మనం ఏమంటాం, ఓజోన్ హోల్గా మనం వర్ణిస్తాము. ఎందుకు ఈ యొక్క ఓజోన్ హోల్స్ ఏర్పడతాయి అంటే, సో మెయిన్లీ బికాస్ ఆఫ్ ద క్లోరోఫ్లోరో కార్బన్స్. ఓకే. క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల మనకి ఎక్కువగా ఈ యొక్క ఓజోన్ హోల్స్ అనేవి ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓకే. సో అదేవిధంగా మనం ఓజోన్ డిప్లీషన్ మనం చూసినట్టయితే, ఎందుకు ఓజోన్ ఇట్లా క్రమంగా తగ్గిపోతుందంటే, ద రీజన్ ఈజ్ హ్యాలోజెన్స్ అనేటువంటి గ్రూప్ ఉంటుందమ్మా. సో హ్యాలోజెన్స్ అంటే మన పీరియాడిక్ టేబుల్లో తీసుకుంటే, ఓకే, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ అనేటువంటి యొక్క ఆటమ్స్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క వీటికి ఎక్కువ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దే ఆర్ వెరీ వెరీ రియాక్టివ్. ఇవన్నీ కూడా రియాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది, మనకి స్ట్రాటోస్ఫియర్లోకి ట్రోపోస్ఫియర్ నుంచి ఏమవుతుంది, పొల్యూషన్ వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఏమవుతుందమ్మా, ఈ యొక్క హార్మ్ఫుల్ టాక్సిక్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, సో స్ట్రాటోస్ఫియర్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో దానికి సంబంధించినటువంటి జెట్ స్ట్రీమ్స్ అనేది మీకు వీడియో పెట్టాను. సో జెట్ స్ట్రీమ్స్ అనేవి ఎట్లా ఉపయోగపడతాయి, ఓకే, అనేటువంటి విషయాన్ని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో యూట్యూబ్లో ఉంటుంది జెట్ స్ట్రీమ్ అనేటువంటి వీడియో చూడండి అమ్మా, యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే. సో జెట్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ యొక్క ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ అన్నీ కూడా స్ట్రాటోస్ఫియర్కి మూసుకుపోతాయి అన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ కాస్త ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ ఓజోన్ లేయర్ దగ్గరికి, అంటే స్ట్రాటోస్ఫియర్కి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తాం మొదలు పెడతాయి. ఓకే. సో ఆక్సిజన్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి ఏమవుతుంది, ఓజోన్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ ఫ్లోరిన్ అనేది ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వెంటనే ఆక్సిజన్ని డీస్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఓకే. సో దీస్ క్లోరిన్, బ్రోమిన్ ఆటమ్స్, దే ఆర్ ఎస్పెషలీ కాంటాక్ట్ విత్ ద ఓజోన్ అండ్ దే ఆర్ బ్రేకింగ్ ద ఓజోన్ ఆటమ్ ఇంటూ ఆక్సిజన్ అండ్ నేసెంట్ ఆక్సిజన్. ఓకే. O3ని కాస్త O2 కింద, O రాడికల్ కింద అవి మార్చేస్తూ ఉంటాయి. ఓకే. సో దట్ మీన్స్ 1 క్లోరిన్ ఆటమ్ కెన్ డిస్ట్రాయ్ 1 lakh మాలిక్యూల్స్ ఆఫ్ ద ఓజోన్. ఓకే. సో ఒక క్లోరిన్ మాలిక్యూల్ అనేది, ఒక క్లోరిన్ ఆటమ్ అనేది దాదాపుగా 1,00,000 మాలిక్యూల్స్ ఆఫ్ ఓజోన్ని డిస్ట్రాయ్ చేస్తాయి అని చెప్పి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ అస్ టు రెడ్యూస్ దిస్ క్లోరోఫ్లోరో కార్బన్స్. ఓకే. ఈ యొక్క హాలోజన్స్ని మనం మ్యాక్సిమం ఇరాడికేట్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఓజోన్ కెన్ బి డిస్ట్రాయిడ్ మోర్ క్విక్లీ దాన్ ఇట్స్ న్యాచురల్లీ క్రియేటెడ్. ఓకే. న్యాచురల్గా క్రియేట్ అయ్యేటువంటి ఓజోన్ కంట డిస్ట్రాయ్ అయ్యేటువంటి ఓజోన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏమవుతుందమ్మా, ఓజోన్ హోల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. థిన్నింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, బికాస్ ఆఫ్ ద క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఆటమ్స్, దే వర్ కాంటాక్ట్ విత్ ఓజోన్ అండ్ దే వర్ డిస్ట్రాయింగ్ ద ఓజోన్ లేయర్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ కాజ్ ద ఓజోన్ హోల్ దిస్ ఇయర్. ఓకే. సో ఏ రీజన్స్ అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి, సో 1980sలో మనం ఆల్రెడీ క్లోరోఫ్లోరో కార్బన్స్ని మనం డ్రాస్టిక్గా బ్యాన్ చేసుకుంటూ వచ్చాము. దాని తర్వాత వచ్చినటువంటి హైడ్రోఫ్లోరో కార్బన్స్ని కూడా మనం రెడ్యూస్ చేసాము. అట్లాగే
హైడ్రోబ్రోమో కార్బైడ్స్, ఓకే, ఇట్లాంటివన్నీ అంటే హాలోజన్ సంబంధించినటువంటి అన్ని ఆటమ్స్ని మనం తగ్గించుకోవడం జరిగింది. ఓకే, సో మనం మ్యాక్సిమం వీటిని ఫేస్ డౌన్ చేయడం జరిగింది. ఓకేనా. సో మ్యాక్సిమం మనం ఓజోన్ని మళ్ళీ రీటైన్ చేసుకోగలుగుతున్నాం అన్నటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మెయిన్గా గుర్తించాలి. వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ద థిన్నింగ్ ఆఫ్ ఓజోన్ అగైన్ రైట్ నౌ. ఓకే, ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఓజోన్ అనేది మళ్ళీ ఎందుకు డిప్లీట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో లెట్ us see. సో సైజ్ ఆఫ్ ద ఓజోన్ హోల్ ఓవర్ అంటార్టికా అనేది రెగ్యులర్గా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉందమ్మా. ఓకే, సో ఎందుకు అంటార్టికాలో వెళ్తుందంటే దట్ విల్ బి ద డిఫరెంట్ సినారియో, మనం వేరే క్లాస్లో మాట్లాడుకుందాము. సో అంటార్టికాలోకి ఎందుకు వెళ్తుంది సార్, ఏషియాలో ఎందుకు ఉండట్లేదంటే దానికి కారణాలు ఉన్నాయి. ఓకే, సో విల్ టాక్ దేర్. అది సపరేట్ టాపిక్లో నేను వీడియో చేస్తాను. ఐ విల్ మేక్ వీడియో ఆన్ ఇట్. ఓకే, డోంట్ వరీ. ద ఓజోన్ హోల్ ఓపెన్స్ అప్ బికాస్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ కాజింగ్ స్పెషల్ విండ్స్ ఓవర్ ద క్లోజ్డ్ ల్యాండ్ మాస్ ఆఫ్ అంటార్టికా. సో ఏమవుతుందమ్మా, కొరియాలిస్ ఫోర్స్ వల్ల, ఓకే, అట్లాగే ఈ యొక్క జెట్ స్ట్రీమ్స్ వల్ల ఏమవుతుంది మనకి, ఈ యొక్క స్పెషల్ విండ్స్ అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అనేవి ఏం చేస్తున్నాయి, ఓజోన్ హోల్కి ఇవి కారణంగా అవి మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఏంటి, ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ షీల్డ్ ఓవర్ అంటార్టికా, ప్రివెంట్ ఇట్ మిక్సింగ్ విత్ ద సరౌండింగ్ ఎయిర్. సరౌండింగ్ ఎయిర్తో మిక్స్ కాకుండా ఈ యొక్క ఎంటైర్ ఫినామినాన్ని కాస్త లోకలైజేషన్ చేస్తుంది. సో ఎప్పుడైతే మొత్తం పొల్యూటెంట్స్ అంతా లోకలైజ్ అయినాయో ఆ ప్రాంతంలో ఏమవుతుంది, ఓజోన్ అనేది విపరీతంగా థిన్ అవుతూ ఉంటుంది. బికాస్ 1 chlorine atom can able to destroy 1 lakh molecules of ozone. ఓకే, సో ఎంత డ్రాస్టిక్గా మనకి డిస్ట్రక్షన్ అనేది జరుగుతున్నప్పుడు ఏమవుతుందమ్మా, సో ఓజోన్ హోల్ అనేది వెంటనే ఇమీడియట్గా మనకి స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఆల్సో సైంటిస్ట్ బిలీవ్ దట్, ఓకే, సో ఈ ఇయర్ వచ్చినటువంటి ఓజోన్ హోల్ అనేది చాలా చాలా పెద్ద ఓజోన్ హోల్ అనమాట. ఎందుకు వచ్చిందంటే, సో రీసెంట్గా హుంగా టోంగా అనేటువంటి ఒక వల్కానిక్ ఎరప్షన్, ఓకే, హవాయి ఐలాండ్స్లో, ఓకే, ఎస్పెషల్లీ మనకి పసిఫిక్ ఐలాండ్స్లో ఉన్నటువంటి యొక్క ఐలాండ్లో ఈ వల్కానిక్ ఎరప్షన్స్ అనేవి విపరీతంగా జరిగాయమ్మా. సో దాని ద్వారా వెలువడినటువంటి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి, సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద థిన్నింగ్ ఆఫ్ ద ఓజోన్. ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి అట్లాగే ఈ యొక్క హాలోజన్స్ అనేవి ఏమైనాయి, సో ఈ యొక్క ఓజోన్ ఏరియాలో అంటార్టికా దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఓజోన్ ఇంకా విపరీతంగా థిన్ చేస్తూ ఉంటున్నాయి అని చెప్పి, సో ఇది ఒక కారణం కింద వాళ్ళు సైంటిస్ట్ భావిస్తున్నారు. అదేవిధంగా ద ఎవాపరేషన్ సెంట్ లాట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటు ద స్ట్రాటోస్ఫియర్. సో వాటర్ వేపర్ ఏంటమ్మా, వాటర్ వేపర్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద గ్లోబల్ వార్మింగ్. సో దీనివల్ల ఏమవుతుంది, సో ద వాటర్ హ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ ద ఓజోన్ లేయర్ త్రూ ద కెమికల్ రియాక్షన్స్ అండ్ చేంజ్ ఇట్స్ హీటింగ్ రేట్. ఓకే, వాటర్ వేపర్ అనేది సో మనకి కనిపిస్తున్నటువంటి అంత మంచి పదార్థం కాదు. సో వాటర్ వేపర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్, గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో అగ్రివేటింగ్ ద హాలోజన్స్. ఓకే, హాలోజన్స్ కూడా అది అగ్రివేట్ చేయడం వల్ల ఏమవుతుంది, కెమికల్ రియాక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి, ఓజోన్ అనేది ఏమవుతుంది, థిన్ అవుతూ ఉందన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ద రీజన్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే, ఈ ఇయర్లో మనకి ఓజోన్ హోల్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటమ్మా, హుంగా టోంగా హుంగా హా అపై అయినటువంటి వాల్కానిక్ ఎరప్షన్ జరగడం వల్ల. ఓకే, సో రీసెంట్గా ఇది న్యూస్లో కూడా వచ్చింది. సో దీన్ని కొంచెం స్టడీ చేయండి. ఓకే, హుంగా టోంగా హా అపై వాల్కనో అని దాని పేరు అనమాట. ఓకేనా. సో ఎక్కడ ఉందంటే పసిఫిక్ ఐలాండ్స్లో మనకు కనిపిస్తుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్వెన్షన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓకే, సో ఓజోన్ లేయర్ గురించి మనం పడుతున్న బాధలన్నీ మనం చూస్తున్నాం, కానీ నివారణ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా, ప్రివెన్షన్ ఏమైనా చేస్తున్నారా, క్యూరేటివ్ మెజర్స్ ఏమైనా చేస్తున్నారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ప్రతి దేశం కూడా ఏమైందమ్మా, సో ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్. ఓకే, సో అట్లాగా ఏర్పాటైనటువంటి సమాఖ్యలు ఏంటంటే వియన్నా కన్వెన్షన్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ కన్వెన్షన్ టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్ ఆన్ ద ఎర్త్. ఓకే, సో ఎర్త్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి మొట్టమొదటిసారిగా వియన్నా కన్వెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది. సో 1985లో ఈ యొక్క వియన్నా కన్వెన్షన్ అనేది జరగడం అయిందమ్మా. ఓకే, సో ఇట్ వాస్ ఎ మల్టీలేటరల్ ఎన్వైరన్మెంటల్ ట్రీటీ దట్ ఈస్ ఎస్పెషలీ వర్కింగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్. ఓకే, సో మా క్లాసెస్లో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో దీస్ ఆర్ ద బేసిక్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో వియన్నా కన్వెన్షన్ మనకి 1985లో రావడం జరిగింది. ఓకే, రిగార్డింగ్ ద ఓజోన్ depletion. ఓకేనా. అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్ మీన్స్ టు ప్రమోట్ కోఆపరేషన్ అమాంగ్ ద నేషన్స్ అండ్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ. సో ఈ యొక్క ఓజోన్ లేయర్ తిన్నవడం వల్ల దానివల్ల వచ్చేటువంటి యూవీ అనేది డైరెక్ట్గా మనుషుల మీద పడుతుంది. దానివల్ల ఎటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి, మెటాస్టాసిస్ ఎలా జరుగుతుంది, ట్యూమర్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి, అంటే ఏంటమ్మా క్యాన్సర్కి ఎలా కారకం అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించారు. ఓకేనా. సో ఇల్ ఎఫెక్ట్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ వరకు ఎంతవరకు మనకు జరుగుతున్నాయి, వీటిని ఎట్లా నివారించాలి
అనేటువంటి విషయం మీద వియన్నా కన్వెన్షన్ అయితే జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్లకు మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి ఇంపార్టెంట్ ఒప్పందం మనం చేసుకున్నాం. ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1987. ఓకే, సో ఇట్ వాజ్ ఎ ల్యాండ్ మార్క్ మల్టీలేటరల్ ఎన్వైరన్మెంటల్ అగ్రిమెంట్ రిగార్డింగ్ టు డిస్కార్డ్ ద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, ఓడిఎస్ సబ్స్టెన్సెస్ని. అంటే ఏంటమ్మా, ఓజోన్ డిప్లీషన్కి కారణమైనటువంటి 100 రకాలైనటువంటి మ్యాన్మేడ్ కెమికల్స్ని బ్యాన్ చేశారు. ఓకే, అంటే ఇది కంప్లీట్గా బ్యాన్ చేయలేదు. దే స్టార్టెడ్ టు ఫేజ్ ఇట్ డౌన్ చేయమని చెప్పి ఈ యొక్క ప్రోటోకాల్లో మనం అందరూ కూడా తీర్మానించుకోవడం జరిగిందనమాట. ఓకే, సో కొన్ని ఇమీడియట్గా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇమీడియట్గా బ్యాన్ చేయాలి. మిగతా హెచ్ఎఫ్సీస్ కానీ ఓకే మిగతా ఆల్టర్నేటివ్స్ కానీ స్లోగా ఫేస్ డౌన్ చేయాలనేటువంటి ఒక ఒప్పందాన్ని అయితే ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఓకే, సో దే ఐడెంటిఫైడ్ 100 man-made chemicals that are causing the ODS. Okay, so this Kigali agreement was recently approved in the year of 2016. 2016లో మనకి యొక్క కిగాలి అగ్రిమెంట్ అనేది జరిగిందమ్మా. సో దిస్ వాజ్ ద అమెండ్మెంట్ టు ద మాంట్రియల్ ప్రోటోకాల్కి ఒక అమెండ్మెంట్ అనమాట ఇది. సో అరౌండ్ ఆల్మోస్ట్ ఆల్ 197 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, చైనా, యుఎస్ఏ agreed to the Kigali to reduce the hydrofluorocarbon. Hydrofluorocarbon is nothing but one of the ODC అనమాట, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్. ఓకే, 85% ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ని అంటే ఈ యొక్క హెచ్ఎఫ్సీస్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి అనేటువంటి ఒక తీర్మానానికి రావడం జరిగింది. 2045 కల్లా ఈ యొక్క హెచ్ఎఫ్సీస్ని కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేయాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని కిగాలి అగ్రిమెంట్ 2016లో మనం చేసుకోవడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓకే, సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఆంథ్రోపోలాజికల్ ఎక్స్టింక్షన్. ఓకే, 6th మాస్ ఎక్స్టింక్షన్కి మనం దగ్గరగా ఉన్నామనేటువంటిది సో మనం జియోలాజికల్ టైమ్ స్కేల్లో మాట్లాడుకున్నాము. సో ఇక్కడ కూడా నేను మాట్లాడుతున్నానమ్మా. సో వీఆర్ అహెడింగ్ ద 6th మాస్ ఎక్స్టింక్షన్. ఓకే, సో దానికి ఓజోన్ కూడా కారణం కావచ్చు. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు వర్క్ టుగెదర్ అండ్ టు ప్రొటెక్ట్ దిస్ ఓజోన్ లేయర్. ఓకే, ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరగకుండా సో దే షుడ్ ఫేజ్ అవుట్ ఆల్ ద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ బై ద ఇయర్ ఆఫ్ 2045. 2045 కల్లా అన్ని రకాలైనటువంటి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని ఫేజ్ అవుట్ చేయాలి. ఓకే, వీటికి వైబుల్ ఆల్టర్నేటివ్స్ అంటే ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ని తీసుకురావాలి. ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు సేవ్ అవర్ మదర్లీ ఎర్త్. ఓకే, సో అప్పుడు మాత్రమే మనం మదర్లీ ఎర్త్ని సేవ్ చేసుకోగలము. లేదంటే సో విల్ గో ఫర్ ద మాస్ ఎక్స్టింక్షన్ అనేది జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్ ఆఫ్ ద ఓజోన్ హోల్స్. ఓకే.